నాల గోవర్ధన్ గారు ఉన్నారు, ఇరిగేషన్ విశ్లేషకులు. ముందుగా గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు నమస్తే. మీరు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాబట్టి ముందుగా మీ దగ్గరికే వచ్చాను. సో నీటి కష్టాలు అయితే పెరుగుతున్నాయి. కాళేశ్వరం మోటార్స్ ఆన్ చేయాల్సిందేనని లెటర్ రాశారు హరీష్ రావు. సో ఏం చేస్తే బెటరు? మేడిగడ్డ ఒకవైపు కుంగింది. సో సేఫేనా? ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఏం చేస్తే మంచిదంటారు? ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? మేడిగడ్డ అన్నారం సింధుల నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ఎంత మాత్రం అవకాశం లేదంటే అవకాశం లేదని చెప్పేసి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది 365 పేజీల పుస్తకం అండి. ఈ ఫైనల్ నివేదిక ఎవరైనా చిత్తశుద్ధితో నిజాయితీతో చదివితే, ఎవరైనా పార్టీలకి రాజకీయాలకి ఉద్వేగాలకి భావోద్వేగాలు అతీతంగా చదివితే ఇది చెప్తుందండి. తర్వాత దీనిలో ఇంకా అనేక నివేదికలు ఉన్నాయి. అక్కడ నుంచి ఏమాత్రం ఎత్తిపోసినా నీళ్లు అన్నారం మేడిగడ్డ సుద్దుల్లా ఇంకెంత మాత్రం కూడా పనికి రాకుండా పోతాయి. అది ఫస్ట్ థింగ్. అంటే రాజకీయాల కొరకి, రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కొరకి మనం మాట్లాడడం కాదు. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఇంకోటి ఏంటంటే 2019 నుంచి 2019లో 3 బ్యారేజీలు ప్రారంభిస్తే 2023 వరకు 4 సంవత్సరాల కాలం పాటు అన్నారం మేడిగడ్డ సుందిల్ల 19లోనే మొత్తం కింద అడుగున ర్యాప్ కింద ఆఫ్రాన్ కింద పునాది అడుగుల చాలా బొంగలు పడ్డాయి. 2019లో పూడ్చారు, 2019లో మళ్ళీ 2020లో ఓపెన్ అయినాయి, 2020లో పూడ్చారు, 2021లో ఓపెన్ అయినాయి, 2022లో పూడ్చారు, 2022లో ఓపెన్ అయినాయి, 2023లో కూడా పూడ్చారు, ఓపెన్ అయినాయి. ఈరోజు దాని పర్యవసానం సిమెంట్ కింది అడుగు నుంచి వీటన్నిటిని పూడ్చడం కొరకు సిమెంట్ గ్రౌటింగ్ చేశారు, పాలియూరిథిన్ గ్రౌటింగ్ చేశారు, తర్వాత కెమికల్ గ్రౌటింగ్ చేశారు. ఇన్ని గ్రౌటింగ్ చేసినప్పటికీ కూడా అక్కడ బొంగలు మాత్రం మూయబడలేదు. దీని పర్యవసానం చివరిగా ఏం జరిగింది అంటే మేడిగడ్డలో ఉండేటటువంటి 7వ బ్లాక్ అడుగు భాగంలో చాలా భారీ ఎత్తున బొంగలు పడిపోయి 6 అడుగులు కుంగిపోయింది. కింది అడుగు నుండి పై వరకు 17వ పియర్ నుంచి 21వ పియర్, అంటే 17వ పియర్ నుంచి 21వ పియర్ వరకు కింది నుండి పై వరకు 3.5 అడుగుల వెడల్పుతో పైకి మొత్తం చెక్కలైపోయింది, పైన ఉండేటటువంటి రోడ్డు వరకు కూడా. ఈ పర్యవసానంగా ఈ నివేదికలో ఏమంటుందంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు ఇలా చాలా విచిత్రంగా హరీష్ రావు గారు ఒకటి, కేటీఆర్ ఒకటి, బోయినపల్లి వినోద్ రావు గారు ఒకటి, ఒక పియర్ మాత్రమే కుంగిపోయింది అంటారు. ఒక పియర్ కాదండి, దాదాపు 4 పియర్స్ 6 అడుగులు కుంగిపోయాయి. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక చెప్తుంది. రెండవది ఇంకోటి చాలా కీలకమైన విషయం, 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 పియర్స్, 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 పియర్స్ కూల్చి పూర్తిగా నిర్మిస్తే తప్ప ఆ ప్రాజెక్టు ఉపయోగంలోకి తీసుకోవడం అసాధ్యం మేడిగడ్డ. రెండోది చాలా మరో వాక్యం, రిపేర్లు చేసిన అవదంటారా? రిపేర్లు చేయాలని ఎన్డీఎస్సీ ఆల్రెడీ సూచించింది, కానీ సర్కార్ కావాలనే రిపేర్లు చేయడం లేదు అనేది కదా వాదన బీఆర్ఎస్ ది. నేను అక్కడికే వస్తున్నాను. అంటే 7వ బ్లాక్ లో ఉండేటటువంటి 11 పియర్స్, 11 గేట్లు, పిల్లర్స్ కూర్చి నిర్మించినప్పటికీ కూడా మొత్తం 8 బ్లాక్లు మేడిగడ్డలో, అన్నారం సింధులలో కూడా 7-8 బ్లాక్స్ ఉంటాయి. 8వ బ్లాక్ కానీ 1 నుంచి 6వ బ్లాక్ వరకు మేడిగడ్డలో కానీ, అన్నారం సింధులలో అటు చివరి నుంచి ఇటు వరకు ఉన్నటువంటి ఏ బ్లాక్ కానీ కుంగిపోదు అనేటటువంటి గ్యారంటీ ఇవ్వలేదండి. బేసికల్లీ అత్యంత ప్రాథమికంగా ప్రాజెక్టులు నిర్మించేటటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి భూగర్భ పరీక్షలు చేయకుండా, జియో ఫిజికల్ పరీక్షలు చేయకుండా, బోర్ హోల్స్ తవ్వకుండా, డైమండ్ డ్రిల్లింగ్ వేయకుండా, భూమి అడుగు నుంచి దాదాపు రాతి పొరల వరకు ఎంత ఉంది అనేటటువంటి దాన్ని పట్టించుకోకుండా 3 బ్యారేజీల్లో కూడా ఆగమేఘాల మీద 2 సంవత్సరాలలో పూర్తి చేయాలనే లక్ష్యంతో అనుకొని 3 సంవత్సరాలు పూర్తి చేశారు. దానికంటే ముందు అత్యంత కీలకమైన విషయం మరొకటి ఏమిటంటే బ్యారేజీకి ప్రాజెక్టు తేడా ఉంటుందండి. బ్యారేజీ ఏమిటంటే 2.5 టీఎంసీలు, 2 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నిలపడానికి వీల్లేదు. 2.5 టీఎంసీలు కాకుండా మేడిగడ్డలో 16 టీఎంసీలు, సుమారు 8 రెట్లు ఎక్కువ,
అన్నారంలో 12 టీఎంసీలు, 10 నుంచి 12 టీఎంసీలు, దాదాపు 5 నుంచి 6 రెట్లు ఎక్కువ. సుందిళ్లలో 8.5 టీఎంసీలు, 4 రెట్ల పైన నీళ్లు ఉంచడం జరిగింది. ఈరోజు ప్రకాశం బ్యారేజ్, రెండోది ధవళేశ్వరం బ్యారేజ్, గోదావరి పైన, కృష్ణా పైన ఉంటుంది, విజయవాడ రాజమండ్రి దగ్గర 2.5 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నిలపరండి. అది దాదాపు 160-150 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్నాయి. అలాంటి బ్యారేజీలకు ఎక్కడ ప్రమాదం వాటిల్లే. వచ్చిన నీరు వచ్చినట్టు కాలువకి వెళ్ళిపోతుంది బ్యారేజీలో. ఇక్కడ కేసీఆర్ అన్ని తానే అయిపోయి, అతనే చీఫ్ ఇంజనీర్, అతనే ఈఎన్సీ, అతని మదిలో రంగరించి ఏమీ జరగదు అనేటువంటి ఒక అతి అంచనాతో 3 బ్యారేజీలని వినాశనం చేసింది. సుమారు 21,000 కోట్లు, 10,000 కోట్లు చాలా తక్కువ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది వాస్తవం కాదు. 21,000 పంపు హౌజులు, 3 బ్యారేజీల ఖర్చు 21,000 కోట్లు ఈరోజు గోదావరిలో పడేశారు. చివరికి వాటిని రిపేర్ చేసినప్పటికీ కూడా మళ్ళేమైనా ప్రమాదం జరగదా, మళ్ళేమైనా కూలిపోదా అనేది కనుక చూస్తే, ఎన్డీఎస్ఏ నివేదిక కనుక చదివితే వాటిని రిపేర్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే గవర్నమెంట్ డెసిషన్ లిఫ్ట్ చేస్తే చేసుకోవచ్చు అని చెప్పింది కదా ఎన్డీఎస్ఏ రిపోర్ట్. కాదండి, ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా లిఫ్ట్ చేయమని చెప్పలేదు. ప్రతి అక్షరం చదవండి, మేము చదివాము. ప్రతి అక్షరం ఎన్డీఎస్ఏ లో ఉన్నటువంటి ఫైనల్ నివేదిక చదవండి. ఎక్కడా కూడా లిఫ్ట్ చేయమని చెప్పలేదు. ఫ్రీ ఫ్లో కండిషన్, ఎగువ నుంచి వస్తున్నటువంటి నీళ్లను మొత్తం కిందికి వెళ్ళేటటువంటి విధంగా ఎక్కడా కూడా నీళ్లు ఆపకుండా ఫ్రీ ఫ్లో, అంటే స్వేచ్ఛగా నీళ్లు వెళ్ళేటటువంటి దానికి అనుగుణంగా ఉంచాలి. రెండవది ఇక్కడ చాలా కీలకమైన విషయం, కడెం నుంచి ఎల్లంపల్లికి ఒకే ఒక్క రోజు కడెం ప్రాజెక్టు ఎల్లంపల్లి నుండి 10 టీఎంసీల నీళ్లు పైనుంచి కిందకు వచ్చినాయండి. 10 టీఎంసీల నీళ్లు పైనుంచి కిందకు వచ్చాయి. ఒకవేళ పైన కడెం నుంచి మొదలుకొని శ్రీరామ్ సాగర్ దిగువ నుంచి ఎల్లంపల్లి వరకు ఒక 5-6 బ్యారేజీలు కట్టుకొని 2-3 టీఎంసీల నీళ్లు, 2-3 టీఎంసీల నీళ్ళ కంటే ఎక్కువ ఆపడానికి లేదు. 2-3 టీఎంసీల నీళ్లు ఆపి ఉన్నట్లయితే ఈరోజు ఎల్లంపల్లికి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మరెక్కడి ప్రాంతానికైనా కూడా నీళ్లు వచ్చేవి. ఇంకొక కీలకమైన విషయం అంటే, రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ పేరిట తుమ్మిడిహట్టి ప్రాణహితం నుంచి ఏదైతే అన్నారం, గండిగడ్డ, సుందిళ్ల, కాళేశ్వరానికి మార్చారో, ఇక్కడ మార్చడం వల్ల ఒకే సమయంలో వర్షం కింద కురుస్తుంది, ప్రాణహితంలో కురుస్తుంది, ప్రాణహిత పైన కురుస్తుంది. ఒకే సమయంలో వర్షం ఎల్లంపల్లి ఎగువన కురుస్తుంది. ఒకే సమయంలో వర్షం. ఎప్పుడైనా నదిలో పైనుంచి కిందికి నీళ్ళు వస్తాయి, అదే సమయంలో నది నుంచి వీళ్ళు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల డ్యామ్ లో ప్రపంచంలో ఎక్కడ లేనట్టు నదిలోనే నీళ్ళు ఎత్తిపోస్తారు. అందుకని చూస్తే ఒకవేళ వీళ్ళు మేడిగడ్డ నీళ్లు ఎత్తిపోయారని చెప్పేసి అంటే గోవర్ధన్ గారు, ఈ విషయంలో ఒక ఎన్ఆర్ఐ ఎన్డీఎస్ఏకి డైరెక్ట్ గా లెటర్ రాశారు నీళ్లు ఎందుకు లిఫ్ట్ చేయకూడదు అని. సో ఎన్డీఎస్ఏ చాలా క్లియర్ గా చెప్పింది, మీ దగ్గర రిపోర్ట్ ఉందని చెప్తున్నారు కాబట్టి ఇట్స్ ప్యూర్లీ గవర్నమెంట్స్ డిసిషన్ అని ఉంది. మేమైతే వద్దు అని చెప్పం, చేయమని చెప్పం, బట్ అది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అని చెప్పింది. ఇక్కడ మేడం ఒకటే విషయం, ఇది సాధారణమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాన్ని ఫౌండేషన్ లేనటువంటి చోట ఎల్లంపల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల 3 ఫౌండేషన్ 4 మీటర్లు అండి. 4-4.5 మీటర్ల పునాది లోతు కంటే ఎక్కువ లేదండి. వీళ్ళు అధికంగా అంటే దాదాపు 30 అడుగుల ఎత్తున నీళ్లు నిలపడం వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి ఈ చివరి నుంచి ఎడమగట్టు నుంచి కుడిగట్టు వరకు ఉన్నటువంటి ఇసుక రేణువుల మధ్య సమ్ బిలియన్స్ సందులు ఉంటాయండి. కోట్లు కాదండి, సమ్ బిలియన్ ట్రిలియన్స్ ప్రతి ఇసుక రేణువు మధ్య కిందికి ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ఇసుక రేణువుల గుండా 30 అడుగుల 10 అడుగులలో నిలపాల్సినటువంటి నీళ్ళని చాలా దురాశతో, చాలా దుర్మార్గంగా బ్యారేజీ నియమాలను పక్కన పెట్టి, బ్యారేజీ నియమాలను తుంగలో తొక్కి డ్యామ్ నియమాలను పాటించారు. శ్రీరామ్ సాగర్ నియమాలని, అది నాగార్జున సాగర్ నియమాలని, మన శ్రీశైలం నియమాలని హై హైట్ లో అత్యంత ఎత్తు వరకు నింపారు. శాండ్ బాయిలింగ్ జరిగిపోయి కింద నుంచి ఏం జరిగింది అంటే, నీళ్లు పైకి ఎత్తిపోసేటప్పుడు హైడ్రాలిక్ జంప్ అంటుంటే, ఈ హైడ్రాలిక్ జంప్ అతి చిన్నగా గేట్లు ఓపెన్ చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే సూపర్ క్రిటికల్ ఫ్లో అంటారు. అంటే
నీరు అతి ఎక్కువ వేగంతో పయనిస్తుంది. నీరు ఎక్కువ వేగంతో పయనించి ముందున్నటువంటి దిమ్మల్ని గుద్దుకొని ఆ దిమ్మలు ఎగిరిపోయినాయంటే మొత్తం ఎగిరిపోయినాయండి. ఓకే గోవర్ధన్ గారు, ఇంకా వేరే గెస్ట్లు కూడా ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ కూడా ఒకసారి తీసుకుని మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. బీజేపీ నుంచి నేను ఒకటే నిమిషంలో ముక్తాను. ఇవి శాటిలైట్ పిక్చర్స్ 2019 నుంచి 2023 వరకు అన్ని శాటిలైట్ పిక్చర్స్. ముందు దిమ్మలు మొత్తం వెళ్ళిపోయి ముందు జంప్ చేసినటువంటి వాటర్ 8 కాదు 10 మీటర్ల లోతు వరకు వెళ్ళింది. అంటే దిమ్మల్ని తన్నుకొని శాండ్ ను తొలిచేసి 10 మీటర్ల వరకు వెళ్ళినటువంటి నీళ్ళు ఏదైతే ఉందో దాని అడుగు భాగంలో ఉండేటువంటి ఇసుకంతా కూడా ఖాళీ అయిపోయి ఆ ముందున్నటువంటి ఆ గొంతు వచ్చేస్తుంది. అంటే ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా ఇది సేఫ్ కాదని చెప్తారు మీరు ఫైనల్ గా, రైట్? అత్యంత ప్రమాదం. ఓకే ఒక్కసారి బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే.